హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జనరల్ మెంటల్ అబిలిటీలో సెకండ్ క్లాస్. సో ఇది ఆల్ఫాబెట్ సిరీస్ పార్ట్ 2లో. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ADHM అండ్ మిస్సింగ్ క్యారెక్టర్ జెడ్. సో ఫ్రెండ్స్ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ABCD. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఆల్ఫాబెట్ సిరీస్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. సో ABCDలు నేను రాయడం జరిగింది. సో ఎవరైనా కూడా మనం ఆల్ఫాబెట్ సిరీస్లో మనం క్వశ్చన్ ఎంత పెద్దదైనా రానివ్వండి, ఫస్ట్ మనం రాసుకోవాల్సింది A నుండి Z వరకు. అట్లయితే మనకు ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్స్ AD నుండి చూడండి, ADDHM. సో 1 2 3 ప్లస్ 3, 1 2 3 4 ప్లస్ 4, 1 2 3 4 5 ప్లస్ 5. సో నెక్స్ట్ M నుండి సిరీస్ చూడండి, 3 4 5. సో నెక్స్ట్ M నుండి 6 రావాలి, 1 2 3 4 5 6, 1. సో ఇక్కడ నుండి 1 2 3 4 5 6. సో ఇది అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది, M నుండి వస్తుంది. M నుండి S వరకు 1 2 3 4 5 6 ప్లస్ 6. సో 6. నెక్స్ట్ జెడ్ కూడా చూడండి, నెక్స్ట్ వచ్చేది ఎంత వస్తుంది సిరీస్, 7 తీసుకోవాలి, 1 2 3 4 5 6 7. సో ప్లస్ 7. సో జెడ్ అనేది ఉంది ఆల్రెడీ. సో 7 వస్తుందా రాదని మనం చూసినాం. కాకపోతే మనకు M తర్వాత మనకు మిస్ అయినటువంటి క్యారెక్టర్ ఏంది, ఇక్కడ చూడండి, M నుండి డైరెక్ట్ మనకు S కాడికి వస్తుంది. అంటే S అనేది మనకు ఆన్సర్ D. ఫ్రెండ్స్ ఆల్ఫాబెట్ సిరీస్లో సెకండ్ క్వశ్చన్. సో క్లాస్ 2లో సెకండ్ క్వశ్చన్ ఒకసారి మనం ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్ సిరీస్ చూసినట్లయితే AIPVAE. ఇందులో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ABCD. సో ఫ్రెండ్స్ ABCDలు ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందుగానే A నుండి Z వరకు రాసుకోవడం జరిగింది. సో ఒకసారి చూడండి, A నుండి I. సో 1 2 3 4 5 6 7 8 ప్లస్ 8. I నుండి P, I నుండి P, 1 2 3 4 5 6 7 ప్లస్ 7. ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ 8 పెరగడం జరిగింది, ఇక్కడ 7 మాత్రమే పెరగడం జరిగింది, అంటే ఒకటి తగ్గింది. నెక్స్ట్ P నుండి V, 1 2 3 4 5 6 ప్లస్ 6 రావడం జరిగింది. ఇక్కడ 7 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 6 వచ్చింది. అంటే ఒక్కొక్కటి డిక్రీజ్ అవ్వకుండా రావడం జరుగుతుంది. 8 7 6. నెక్స్ట్ 5 వస్తుంది, V నుండి A, 1 2 3 4 5 ప్లస్ 5. నెక్స్ట్ A నుండి E, మళ్ళా A నుండి E, 1 2 3 4 ప్లస్ 4. అంటే ఒక్కొక్క సంఖ్య తగ్గుకుంటూ రావడం జరుగుతుంది. సో ఈ నుండి ఇప్పుడు మనం ఫస్ట్ 8, తర్వాత 7, తర్వాత 6, తర్వాత 5 తర్వాత 4 తర్వాత 3 H, 1 2 3 ప్లస్ 3 H. కాబట్టి D ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఆల్ఫాబెట్ సిరీస్లో ఇప్పుడు మనకి మళ్ళీ 3వ క్వశ్చన్. సో ఇప్పటిదాకా మనం 2 కూడా అయిపోవడం జరిగింది. ఇప్పుడు 3వ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ZUQ అండ్ మిస్సింగ్ క్యారెక్టర్ L. ఇందులో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ABCD. సో అదేవిధంగా మనకు ఆల్ఫాబెట్ సిరీస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ముందు రాసుకోవాల్సింది ఏంటిది, A నుండి Z వరకు అనేది తప్పకుండా రాసుకోవాలి. అట్లయితేనే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయడంలో. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, Z నుండి U అదేంటి వెనుకకు రావడం జరిగింది, అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మనకు వెనుకకు వచ్చినప్పుడు మైనస్గా తీసుకోవాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో +2 అంటే ప్లస్గా తీసుకోవాలి. సో దీన్ని మైనస్గా తీసుకోవాలి. 1 2 3 4 5 -5. నెక్స్ట్ U నుండి Q, 1 2 3 4 -4. సో నెక్స్ట్ Q నుండి -4. చూడండి, ఇక్కడ -5 వచ్చింది, ఇక్కడ -4 వచ్చింది. నెక్స్ట్ -3 వస్తుంది,
3 1 2 3 -3 నెక్స్ట్ ఎల్ రావాలి -2లా మరి మైనస్ ఇక్కడ నుండి -2 ఎల్ -2 ఎల్ వచ్చిందా ఎల్ ఓకే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకు ఇక్కడ క్యూ ఉంది క్యూ తర్వాత ఎన్ సో ఎన్ అనేది ఆన్సర్ అవుతుంది కాబట్టి మిస్సింగ్ క్యారెక్టర్ ఎన్ డి అనేది ఆన్సర్ సో ఫ్రెండ్స్ ఆల్ఫాబెట్ సిరీస్లో 4th క్వశ్చన్ ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్ సిరీస్ మనం ఒకసారి గమనించినట్లయితే ZWSPLIE అండ్ మిస్సింగ్ క్యారెక్టర్ ఇందులో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ అయితే ప్రతి ఆల్ఫాబెట్ సిరీస్కి అయితే ఏ క్వశ్చన్ ఇచ్చినా మంచిదే కానీ మనం ఏ నుండి జెడ్ వరకు అయితే రాసుకోవాలి ఇట్లా రాసుకుంటే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడంలో చాలా ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి జెడ్ నుండి డబ్ల్యూ సో జెడ్ నుండి డబ్ల్యూ సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 1 2 3 -3 సో డబ్ల్యూ నుండి ఎస్ 1 2 3 4 -4 ఎస్ నుండి పి మళ్ళీ 1 2 3 -3 నెక్స్ట్ పి నుండి మళ్ళీ ఎల్ ఇక్కడ ఉన్నది ఎల్ సో ఇక్కడికి వెళ్ళి వచ్చింది 1 2 3 4 -4 రావడం జరిగింది నెక్స్ట్ ఎల్ నుండి ఐ 1 2 3 -3 సో నెక్స్ట్ ఐ నుండి ఈ 1 2 3 4 -4 సో నెక్స్ట్ ఈ నుండి నెక్స్ట్ మనం మిస్సింగ్ క్యారెక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా -3 -4 -3 -4 -3 -4 నెక్స్ట్ -3 వస్తుంది సో ఆల్టర్నేట్గా సో 3 DCB సో -3 1 2 3 నెక్స్ట్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది చూడండి ఒకసారి -3 -4 -3 -4 -3 -4 -3 నెక్స్ట్ వచ్చేది మళ్ళీ -4 అవుతుంది సో కాబట్టి బి అనేది మనకు ఆన్సర్ ఆల్టర్నేటివ్ చూడండి మనకు ఒకసారి -3 వస్తే ఒకసారి -4 రావడం జరిగింది కాబట్టి ఏ అనేది ఆన్సర్ బి ఇక్కడ ఓకేనా రైట్ సో ఫ్రెండ్స్ ఆల్ఫాబెట్ సిరీస్లో 5th క్వశ్చన్ ఇచ్చినటువంటి ఒకసారి ఆల్ఫాబెట్ సిరీస్ ఒకసారి గమనించండి ZYXUTSPONK అండ్ మిస్సింగ్ క్యారెక్టర్ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో మనం ఏ నుండి జెడ్ వరకు అయితే రాసుకోవడం జరిగింది ఒకసారి చూడండి ZYX అండ్ UTS అండ్ PON అండ్ PON ఓకే కే వచ్చింది ఇక్కడ సో వీటన్నిటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉన్నదో చూద్దాం ZYX తర్వాత 1 2 3 -3 సో నెక్స్ట్ UTS తర్వాత RQP అంటే 1 2 3 అంటే 3 డిఫరెన్స్ వచ్చిందిగా -3 సో నెక్స్ట్ ఎన్ తర్వాత చూడండి అంటే PON ఎన్ని దీని తర్వాత మళ్ళీ ఎంత డిఫరెన్స్ ఉన్నది చూడండి MLK అంటే ఇక్కడ కూడా -3 డిఫరెన్స్ అంతే కదా సో నెక్స్ట్ కే తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి కే తర్వాత ఏమొస్తుంది మనకు KJI అంటే ఇక్కడ -3 అంటే కే తర్వాత వచ్చేటి ఏంది JI ప్రతిది కూడా మనకు 3 3 ఇవ్వడం జరిగింది టర్ము సో ZYXUTS ప్రతి మధ్య కూడా -3 డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అదే 3 డిఫరెన్స్ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ కే తర్వాత చూసినట్లయితే J అండ్ I అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది ఈ రెండే ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటే ఇచ్చిండు కాబట్టి 2 తీసుకుంటున్నాం అట్లా కాకుండా ప్రతి టర్మ్ కూడా మనకు 4 తర్వాత ఆ డిఫరెన్స్ ఉంటే 4 తీసుకునే వాళ్ళం సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది JI కలిపితే చూడండి JI కాబట్టి డి ఆన్సర్ అవుతుంది KJI 1 2 3 4 నాలుగో టర్మ్ ఏమవుతుంది KJI అవుతుంది సో ఫ్రెండ్స్ డి అనేది ఆన్సర్ JI ఫ్రెండ్స్ ఆల్ఫాబెట్ సిరీస్లో 6th క్వశ్చన్ YWTPKEX అండ్ మిస్సింగ్ క్యారెక్టర్ ఇందులో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మనం ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది ఫైండ్ అవుట్ చేయాలి Y నుండి W నుండి T నుండి P నుండి K నుండి K నుండి E నుండి మళ్ళీ X
ఈ నుండి ఎక్స్ మళ్ళా ఎక్స్ తర్వాత వస్తాయి. సరే చూద్దాం. వై నుండి డబ్ల్యూ -2 -3 -4. సో ఇక్కడ నుండి మళ్ళా పి నుండి సో -4 1 2 3 4 5 -5. సో 1 2 3 4 5 6 -6. సో -6 తర్వాత ఇది 1 2 3 4 5 6 7 -7. చూడండి 2 3 4 5 6 7 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు సీక్వెన్స్గా రావడం జరిగింది. -2 -3 -4 -5 -6 -7. తర్వాత ఏమొస్తుంది ఎక్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం సీక్వెన్స్ తీసుకోవాలి? -8 తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 పి. సో పి ఇక్కడికి వస్తుంది -8. సో చూడండి -8 పి అనేది వచ్చింది. నెక్స్ట్ -8 మరి జీ కూడా నెక్స్ట్ కూడా రావాలి కదా. నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఉన్నది. సో 8 అంటే తర్వాత ఏం తీసుకోవాలి? మళ్ళీ -9 తీసుకోవాలి. సో మళ్ళీ ఓ కాంచి లెక్క పెట్టండి. ఓ అనేది 1 2 3 4 5 6 7 8 9 ఎస్ 9. జీ అనేది 9 వచ్చింది. సో ఇక్కడ నుండి పీకా నుంచి సో పీకా నుంచి మనం ఇట్లా ఈ విధంగా గీసినట్లయితే ఈ విధంగా సో జీ కాడికి వస్తుంది. ఇది -9 అవుతుంది. సో సీక్వెన్స్గా ఒక్కొక్క టర్మ్ అనేది ఒక్కొక్క నెంబరు ఇంక్రీజ్ అవ్వకుండా రావడం జరిగింది. -2 -3 -4 -5 -6 -7 -8 -9. కాబట్టి పి అండ్ జి అనేది ఆన్సర్. కాబట్టి పీజీ అనేది ఆన్సర్, బి ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఆల్ఫాబెట్ సిరీస్లో 7th క్వశ్చన్ మనకి ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్ సిరీస్ ఒకసారి గమనించండి. క్లాస్ 2లో ABNCDOEFP 3 మనకు మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇవ్వడం జరిగింది. ఆ మూడింటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ABCD. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇందులో 2 టర్మ్స్ మేబీ 2 టర్మ్స్ వచ్చే విధంగా ఉంది. ఫస్ట్ టర్మ్ చూసినట్లయితే ABCDEF. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూడండి NCP చూడండి ABCDEF GH NCP ఈ తర్వాత Q కాబట్టి GHQ సి ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఆల్ఫాబెట్ సిరీస్లో 8th క్వశ్చన్. సో మనకి ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్ సిరీస్ ఒకసారి గమనించినట్లయితే ABBDCFDHE అండ్ 2 మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని చూడండి. సో ABCDE ఫస్ట్ టర్మ్ ఒకసారి చూడండి. ABCDE అండ్ నెక్స్ట్ BDFH. సో ABCDBDFH 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. సో ఫ్రెండ్స్ ఓకే ABCDEF వస్తుంది. సో నెక్స్ట్ బి చూడండి BCDEF GHIJ అంటే మధ్యలో ఒక్కొక్క నెంబర్ మిస్ అవ్వకుండా వచ్చింది. BC మధ్యలో C రావాలి. సో C లేదు, D E లేదు, F G లేదు, H తర్వాత ఏమొస్తుంది I తీసేసిన తర్వాత J అంటే ఒక్కొక్క టర్మ్ మిస్ అవ్వకుండా వచ్చింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ J వస్తుంది. FJ అనేది మనకు ఆన్సర్, D అనేది ఆన్సర్.